జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే. యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. ఈ ముక్త పురుషుడు విరజ అనేటువంటి నదిలోకి చేరిన తర్వాత అతనికి స్వస్వరూపం వస్తుంది అని చెప్పుకున్నాం. అపహత పాప్మా విజరో విమృత్యు విశోక విజిగిత్సు అపిపాస సత్యకామ సత్యసంకల్ప. ఈ అష్టగుణాలతో కూడుకున్నటువంటి వాడు జీవుడు. జీవుడే కాదు, పరమాత్మ కూడా అష్టగుణాలతో కూడినవాడే. ఏమిటిట ఇవి? అపహత పాప్మ, అసలు పాపములే లేనటువంటి వాడు.
ఈ జీవుడు అంతే, పరమాత్మ అంతే. కాకపోతే ప్రకృతి యొక్క సంబంధం చేత మళ్ళీ తాను పాపాలు కలిగినటువంటి వాడు అవుతున్నాడు కర్మల వల్ల. అలా ఉన్నటువంటి ఈ జీవుల్లో పాపములు లేనివాడు అనేటువంటి ఒక లక్షణం ప్రధానంగా ఉన్నటువంటిది. విజరహ, ఇతనికి ముసలితనం అనేటువంటిది లేదు. అసలు ఈ జీవుడు అనేటువంటి వ్యక్తి ఉండే పరిమాణమే చాలా తక్కువ. ఏషోనురాత్మా చేతసా వేదితవ్య ఉపనిషత్ చెప్తుంది మనకి. ఏష ఆత్మ అణువు అంటుంది. అణువు అని, ఆ అణువు అంటే ఎంతో చెప్పుకున్నాం మనం ఇంతకు పూర్వం. అలాంటి అణువైనటువంటి జీవుడికి సంకోచం కానీ వికాసం కానీ లేవు. సంకోచ వికాసాలు ఉన్నటువంటిది శరీరానికి మాత్రమే. కనుక సంకోచం అంటే ముడుచుకుపోవడం, వికాసం అంటే పెరగడం, ఏవీ లేవు. ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆ రూపంలో మార్పు అనేటువంటిది ఉండదు జీవుడికి. కనుక ముసలితనం ఎక్కడిది? ముసలితనం ఎప్పుడు వస్తుంది? దేనికి వస్తుంది? శరీరానికి వస్తుంది. ఆత్మకి ముసలితనం అనేది ఉండదు కదా. కనుక విజరహ. విమృత్యు, దీనికి నాశనమే లేదు. అజో నిత్య శాశ్వతోయం పురాణ. భగవద్గీతలో ఆత్మ యొక్క లక్షణాన్ని చెప్తూ పరమాత్మ అజహ, ఇది పుట్టుకలేనిది, నిత్య త్రికాల సత్యమైనటువంటిది, శాశ్వత ఏ విధమైనటువంటి వికారాన్ని పొందనటువంటిది, పురాణ ఎప్పటికప్పుడు అది కొత్తగానే. మన భగవద్గీతలోనే స్వామి చెప్తారు, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఈ ఆత్మని కొంతమంది చాలా ఆశ్చర్యంగా వింటారట. ఆత్మ యొక్క తత్వాన్ని కొంతమంది ఆశ్చర్యంగా వింటారట, చూస్తారట, చెప్తారట. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది ఈ ఆత్మ. విమృత్యు, అజహ అన్నప్పుడు దానికి జన్మ లేదు. జన్మ లేని దానికి మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది? మృత్యువు లేదు. అందుకని విమృత్యు. విశోక, అది ఎప్పుడూ కూడాను ఆనందకరమైనటువంటి జ్ఞానాకారంతో ఉండేటువంటిది కనుక దానికి శోకం అనేటువంటిది లేదు ప్రత్యేకంగా. విశోక. విజిగిత్సు, అంటే ఎటువంటి పరిస్థితుల్లో దానికి ఆకలి కానీ, అపిపాస దాహం కానీ లేదు. ఆకలి దప్పులు లేనిది. ఇవన్నీ లేవు 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 అని చెప్పేటువంటి గుణాలు. మరి ఉన్నవి అని చెప్పేది ఏమిటండి అంటే సత్యకామ, సత్య సంకల్ప. ఈ జీవుడు సత్యకాముడట, సత్య సంకల్పుడట. సత్యకామ అంటే ఏమిటి చెప్పండి? సత్యకామ అంటే నిజమైన కోరికలు గలవాడనా? కాదు. సత్యకామ అంటే వ్యర్థము కాని కోరికలు గలవాడు. సత్య సంకల్ప, వ్యర్థము కాని సంకల్పములు కలవాడు. అంటే అతనికి కోరికలు వ్యర్థం కానివే, అతనికి ఉండేటువంటి సంకల్పాలు వ్యర్థం కానివే అయి ఉంటాడు అన్నమాట. అప్పుడు అతనికి పేరేమొస్తుంది? సత్య సంకల్పుడు అని పేరు వస్తుంది. ఇప్పుడు మనకి పేరేమిటి? వ్యర్థ సంకల్పులు అని పేరు. మనందరం వ్యర్థ సంకల్పులం అయితే, అంటే మనమంతరంటే ఈ ప్రకృతితో కూడుకున్నటువంటి మనం. ఎప్పుడైతే ఈ విరజా నదిలో మునిగాడో వెంటనే అతనికి ఉండేటువంటి ప్రకృతి సంబంధం పోయిందో, ఎప్పుడైతే స్వస్వరూప ఆవిర్భావం అయిందో అప్పుడు వచ్చేటువంటి గుణాలు ఇవి, ఈ అష్టగుణాలు. అష్టగుణాలతో ఉండేటువంటి జీవుణ్ణి అమానవుడు అని చెప్పబడేటువంటి అతను
నిత్య విభూతి నుంచి వచ్చి అతను స్పృశిస్తాడట ఈ జీవుణ్ణి. ఎప్పుడైతే అతని చేత స్పృశింపబడ్డాడో వెంటనే ఇతనికి దివ్యమంగళ విగ్రహం వస్తుంది. మనం చెప్పుకుంటుంటాం చూడండి, 4 రకాల మోక్షాలు ఉన్నాయి అంటుంటాం, చతుర్విధ మోక్షాలు. ఏమిటండి అవి? సారూప్యం, సాలోక్యం, సామీప్యం, సాయుధ్యం. సారూప్యం అంటే ఏమిటి? ఎప్పుడైతే ఈ జీవుడు తన యొక్క స్వస్వరూపాన్ని పొందాడో, అమానవ కరస్పర్శ తగిలిందో, వెంటనే ఇతనికి రూపం వస్తుంది. ఎలాంటి రూపం వస్తుంది? పంచోపనిషన్మయమైనటువంటి శరీరం వస్తుంది. ఇప్పుడు మనది పంచభూతాత్మకమైనటువంటి శరీరం. ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి ఎప్పుడు మార్పులు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే పంచభూతాలు ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటాయి కనుక, దానితో కూడినటువంటి శరీరం కనుక ఇది ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. అంటే మార్పు చెందడం అంటే ఇవాళ ఇలా కనిపిస్తుంది, రేపు మట్టిలో కలిసిపోతుంది, మట్టిగా పరిణమిస్తుంది. మళ్ళీ ఆ మట్టే మళ్ళీ వస్తుంది, మళ్ళీ జీవిగా శరీరాన్ని పొందుతుంది, మళ్ళీ ప్రకృతి. ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి మార్పు చెందుతూ ఉండేటువంటిది మన శరీరాలు. మార్పు లేనటువంటిది అక్కడ ఉండేటువంటి శరీరం. అందుకే దానికి దివ్య శరీరం అని పేరు. అది పంచ ఉపనిషన్మయమైనటువంటి శరీరంగా చెప్తుంది మనకి శాస్త్రం. కనుక అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి పంచోపనిషన్మయమైనటువంటి శరీరం వస్తుంది. సారూప్యం అన్నాం కదా, భగవంతుడితో సమానమైనటువంటి రూపం. అంటే శంఖ చక్ర గదా పద్మాలతో చతుర్భుజాలతో ఉండేటువంటి దివ్యమంగళ విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ రూపాన్ని పోలినటువంటి రూపం అతనికి వస్తుంది. అందుకనే సారూప్య మోక్షం అంటారు దాన్ని. ఇది ఎప్పుడైతే ఇతనికి కలిగిందో, ఈ అమానవుడు అతన్ని స్పృశించిన తర్వాత అతన్ని తీసుకొని వెళతాడో ఆ లోకానికి. ఎప్పుడైతే తాను ఆ లోకంలో ప్రవేశించాడో సాలోక్యం అనేటువంటి మోక్షంలోకి చేరుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమానవుడు తీసుకొని వెళుతూ అక్కడ ఐరమ్మదీయం అనేటువంటి ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సు దగ్గరికి తీసుకువెళ్ళి అతన్ని దాంట్లో స్నానం చేయిస్తారు. అక్కడ సుమారు 1000 మంది అప్సరసలు ఉంటారు. ఆ అప్సరసలందరూ కూడాను ఇతనికి స్నానం చేయిస్తారు. ఒక 500 మంది. ఒక 500 మంది ఏమో వృక్షం ఉంటుంది ఒకట, కరైమరం అంటారు దాన్ని. ఆ ఉండేటువంటి ఒడ్డున ఉండేటువంటి చెట్టు అనమాట. ఆ వృక్షం కింద ఒక 500 మంది అప్సరసలు సన్మానం చేస్తారు. ఇతనికి అద్భుతంగా అలంకారాలు చేస్తారు. అయితే సందర్భం కనుక ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ఒకసారి ఎవరో మా గురువు గారికి, స్వామివారు గోపాలాచార్య స్వామివారు, వారికి ఒక లెటర్ రాశారు. స్వామి, మీరు అపర గీతాచార్యులు లాంటి వారు, చాలా అద్భుతమైనటువంటి మీ యొక్క గీతా ప్రవచనాలు ఇవన్నీ కూడా విన్నాం, మీకు మేము సన్మానం చేద్దాం అనుకుంటున్నాము అని లెటర్ రాశారు. మేము చదువుకునే రోజులు రాస్తే స్వామివారు చూశారు. చూసి నాయనా అని పిలిచారు మమ్మల్ని. మేము వెళ్ళాం. నేను కార్డు తీసుకో, సమాధానం రాసి పంపించాలన్నారు. సరే అన్నా. మేము అప్పుడు కొత్తలు అనమాట వెళ్ళింది. స్వామివారి దగ్గర చదువుకోవడానికి కొత్తగా వెళ్ళిన వాళ్ళం మేము. మాకు ఇంకా దీంట్లో పరిచయం లేదు. సరే వారు ఏమన్నారు, కార్డు తీసుకో అన్నారు. చెప్తున్నారు, నాయనా మీరు నాకు సన్మానం చేస్తా అన్నారు, చాలా సంతోషం. కానీ నేను 500 మంది అప్సరసల చేత సన్మానం పొందాలనుకుంటున్నాను, ఈ సన్మానం నాకు అవసరం లేదు అని సున్నితంగా దాని మీద రాయించేశారు మా చేత. మాకు అర్థం కాలేదు, ఇదేమిటి స్వామివారు ఏమిటి 500 మంది అప్సరసల చేత అంటున్నారేమిటి అనుకున్నాం మేము. కానీ తర్వాత గ్రంథం ఎప్పుడైతే అధ్యయనం చేస్తున్నామో అప్పుడు మాకు తెలిసిందో, అబ్బా ఇందులో ఉన్న రహస్యం ఇదే. 500 మంది అప్సరసల చేత సన్మానం కావాలి. అది ఇప్పుడు ఆ వృక్షం కింద
కరైమరం అని చెప్పబడేటువంటి ఆ ఒడ్డుకి ఉన్నటువంటి ఆ వృక్షం కింద దాన్ని సన్మానం చేస్తారు, అలంకారం చేస్తారు. ఆ అలంకారాన్ని పొందినటువంటి తాను అక్కడి నుంచి బయలుదేరి వెళితే ఆ అద్భుతమైనటువంటి ఆ మణి గోపురాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి బయలుదేరి నిత్యులు ముక్తులు అందరూ కూడాను ఎదురు వస్తారు. పరమాత్మ యొక్క శ్రీశఠారి అంటామే పాదుకల్ని తీసుకొని ఎదురు వస్తారు. వచ్చి లోపలికి ప్రవేశిస్తున్నటువంటి ఇతనికి ఆ శ్రీశఠారినిచ్చి స్వామి యొక్క శ్రీచందనం పుష్పమాల ఇచ్చి అక్కడి నుంచి వారు అలాగా స్వామి యొక్క ఆ మణిమంటపం ఏదైతే ఉంటుందో దానికి ప్రదక్షిణగా తీసుకొని లోపలికి తీసుకెళ్తారట. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి సవ్యం పాదం ప్రసార్య శ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా అని ఆ పరమపద నాథుడు ఎలాగైతే కూర్చొని ఉంటారో సవ్యం పాదం ప్రసార్య శ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా, ఈ దక్షిణ పాదం ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా మడతపెట్టి సవ్యం పాదం ఎడమ పాదం ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా కిందకి జాపి ఆయన యొక్క ఒక చేతిని ఆ ఆదిశేషుడి మీద ఇలా పెట్టుకొని ఒక చేతిని అలా జాపినటువంటి ఆ పాదం మీద ఆ మోకాళ్ళ మీద ఇలాగ జాపి విలాసంగా కూర్చుని ఉంటారట స్వామి విశ్రాంతిగా. అక్కడ శ్రీదేవి, భూదేవి, నీళాదేవి ముగ్గురు ఉంటారట. సవ్యం పాదం ప్రసార్య శ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా. అలా ఉండేటువంటి పరమపదనాథుడు ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్వామి ఈ కిందకి జాపినటువంటి పాదం ఉన్నదే ఆ పాదం మీద అతని యొక్క పాదాన్ని పెట్టించి ఆ హస్తంతో వారిని ఇలా పైకి లాగి వారి యొక్క తొడ మీద కూర్చోబెట్టుకుంటారట. కూర్చోబెట్టుకొని, నాయనా ఇంతకాలం నుంచి నన్ను విడిచి ఎక్కడున్నావు, ఎందుకున్నావు? సరే, మొత్తం మీద ప్రకృతి సంబంధం నీకు వదిలిపోయింది, అజ్ఞాన దశ పోయింది, నీ స్వస్వరూపాన్ని నువ్వు పొందావు. పొందినటువంటి నువ్వు మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకు అని ఒక్కసారి ఆ మాట వారి నోట్లో నుంచి వస్తుంది. అది సత్యవాక్ అవుతుంది. ఇతను పరమపదంలో స్థిరమైపోతాడు అని ఈ ముక్త పురుషుడి యొక్క స్థితి చెప్తారు. ఇందాక మనం సారూప్యం చెప్పాము, సాలోక్యం చెప్పాము లోకంలోకి వెళ్ళిన తర్వాత. అలాగే పరమాత్మ దగ్గర ఆయన యొక్క సమీపంలోకి ఆయన స్వయంగా ఆయన తొడ మీద కూర్చొని మనం ఆయన యొక్క అనురాగానికి పాత్రులమయ్యాం. ఇది సామీప్యం అంటారు. ఇక సాయుధ్యం అంటే వారు ఆజ్ఞ ఇచ్చారు, ఇంకా నాతోనే ఇక్కడే ఉండు. ఏమిటి ఉండి అంటే వారితో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని అక్కడ అనుభవిస్తాడు ఇతను. అలా పరమపదంలో ఇతను స్థిరంగా ఉంటాడు. మళ్ళీ జన్మ ఎత్తడం అనేటువంటిది ఇతనికి ఉండదు. యద్గత్వా నా నివర్తంతే తద్ధామ మమ పరమం మమ భగవద్గీతలో చెప్తాడు. ఎక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఈ భూమి మీద పుట్టరో అలాంటి ధామం, పరమధామం నాది అని. అలాగా ఆ పరమపదానికి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ రాడు. అది సాయుధ్యం అంటారు. ఆయనతో సమానంగా ఆయనతో పాటుగా అక్కడ ఆయనకి కైంకర్యం చేస్తూ ఐశ్వర్యాలన్నీ అనుభవించేటువంటి స్థితి. చతుర్విధ మోక్షాలు అని చెప్పుకుంటుంటాం మనం. ఇదిగో ఇదిట. ఇప్పుడు ఈ పరమపద నాథుడి దగ్గరికి వెళ్ళేటువంటి ముక్త పురుషుడి యొక్క గమనం ఏదైతే ఉన్నదో అది మనకి శ్రీమద్ భాగవతంలో అక్రూర గమనం, అక్రూర యానం అనేటువంటి దాంట్లో మనకు కనిపిస్తుంది. అలా భావన చేస్తూ ఇతను కూడా పరమాత్మ సంబంధంగా అక్కడికి వెళతాను, పరమాత్మ నన్ను అనుగ్రహిస్తారు అనుకుంటూ తాను వెళతాడు. ఆ మార్గం అంతా కూడాను ఇదిగో అర్చి దిన పూర్వపక్ష షడుదంగాస అని చెప్పబడేటువంటి ఆ మార్గంలో అర్చిరాది అంటారు. ఆ మార్గంగా ఇతను ప్రయాణం చేస్తాడు. అక్కడేమో మధురాపట్నం నుంచి గోకులానికి ఆయన ప్రయాణం చేసి వస్తున్నారు. అలా అనుకున్నటువంటి తాను మొత్తం మీద ఇక్కడికి చేరాడు. ఎవరు? అక్రూరుడు. చేరిన తర్వాత వెంటనే అక్కడ పాదాలు కనిపించాయి, వారి యొక్క పాద ముద్రలు కనిపించాయి. వెంటనే దూకేశాడు, దాని మీద పొర్లాడు తాను. అందులో ఉండేటువంటి ఆ రజమంతా కూడాను శరీరానికి అంటుకొని ధన్యుణ్ణయ్యాను అనుకున్నాడు. పాద ధూళి
సరే, ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెంటనే కృష్ణుడిని వెతుకుతూ వెళ్ళాడు. వెళితే అక్కడ పాలు పితికేటువంటి చోటు ఒకటి ఉంటుంది రేపల్లెలో. ఆ అక్రూరుడు ఆ వ్రజంలో ఉన్నటువంటి పాలు పితికేటువంటి చోటుకి వెళ్ళాడు. అక్కడ ఉన్నారట వీళ్ళిద్దరూ కూడాను, బలరామకృష్ణులు. వాళ్ళిద్దరిని అక్కడ చూశాడు. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారట, కృష్ణుడేమో పీతవస్త్రాన్ని ధరించి, బలరాముడేమో నీల వస్త్రాన్ని ధరించి ఉన్నారట. వికసించినటువంటి పద్మాల్లాంటి నేత్రాలట. కిశోర అవస్థలో ఉన్నారట ఇద్దరూ కూడా. ఒకరేమో శ్యామవర్ణంలో నల్లగా ఉన్నారట, ఇంకొకరేమో శ్వేతవర్ణంలో తెల్లగా ఉన్నారట. అంటే బలరాముడు తెల్లగా ఉంటాడు, కృష్ణుడు నల్లగా ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడాను లోకంలో ఉండేటువంటి పరమ సౌందర్యం ఏదైతే ఉందో దానికి ఆధారమైనటువంటి వాళ్ళట వీళ్ళు. ఆజానుబాహులట వీళ్ళు. అంటే మోకాళ్ళని కూడా దాటిపోయేటువంటి హస్తాలు కలిగినటువంటి వారు అన్నమాట. చాలా ప్రసన్నమైనటువంటి ముఖంట స్వామిది. అలాగే వీళ్ళిద్దరు ఎలా ఉన్నారట, ఏనుగు గున్నల్లాగా ఉన్నారట. అని చెప్పుకున్నాం కదా పొద్దున. ఆ ఏనుగు గున్నల్లాగా బలం కలిగినటువంటి వారట. వారి యొక్క పాదాల్లో ధ్వజం, వజ్రం, అంకుశం, పద్మం మొదలైనటువంటి చిహ్నాలు కలిగినటువంటి పాద పద్మాలు కలిగినటువంటి వారట. ఈ పద్మం యొక్క రేకు ఎలాగైతే ఉంటుందో పల్చగా మెత్తగా అలా ఉంటాయట ఆయన యొక్క పాదాలు కూడాను. ఆ ఉన్నటువంటి ఈ పాదాలతో నడిచి ఆ పాదముద్రలతోటి వ్రజపురానికి అంతటికి కూడా శోభ చేస్తున్నారట, శోభ కలిగిస్తున్నారట. మహాత్ములైనటువంటి వారు. అలాగే దయ అనేటువంటిది అలా వారి యొక్క ముఖంలో జాలువారుతుంటుందిట ఎప్పుడూ కూడాను. మంచి మందహాసం, చిరునవ్వు, లోకాన్నంతటినీ మోహింపచేసేటువంటి అద్భుతమైనటువంటి చిరునవ్వుట. ఆ చిరునవ్వుతో కూడినటువంటి చూపులట. ఉదారమైనటువంటి మనోహరమైనటువంటి ఆయన యొక్క విలాసాలుట. అద్భుతమైనటువంటి విలాసం కలిగినటువంటి వారట. వారి యొక్క కంఠంలో రత్నమాల ఉంటుందిట, అలాగే వనమాల కూడా ఉంటుందిట. పవిత్రమైనటువంటి చందనం మొదలైనటువంటి ద్రవ్యాలు అవే సిగ్గుపడతాయి అసలు యథార్థంగా చెప్పాలని. ఆ పరిమళించేటువంటి ద్రవ్యాలు వారికి పూస్తే అవి సిగ్గుపడతాయిట. వారి శరీరం నుంచి వచ్చేటువంటి ఆ పరిమళాలకి మేమెంత సూర్యుడి ముందు దివిటి చూపించినట్లుగా భావిస్తాయిట. కానీ అదిగో ఆ నల్లని శరీరం మీద ఆ చందనాన్ని కనుక పూస్తే ఒక తమాషా అయినటువంటి అందంతో ఉంటారట స్వామి. అలా చందనాది ద్రవ్యాలు పూసుకున్నటువంటి శరీరాలు కలిగినటువంటి వారట వీరిద్దరూ కూడా. అలాగే స్నానం చేసి శుచిగా ఉన్నారట. నిర్మలమైనటువంటి వస్త్రాలు ధరించారట. జగత్తుకే ప్రధానమైనటువంటి పురుషులై ఉన్నవారట. ఆజ్యులైనటువంటి వారు. అంటే వారికన్నా పైన ఇంకెవరూ లేరు. మొట్టమొదటగా స ఏకాకి అని చెప్పబడేటువంటి ఉపనిషద్ వాక్యాల ద్వారా అతను ఏకాకిగా ఉన్నాడు. ప్రళయకాలంలో ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఆజ్యుడు. అలాంటి ఆజ్యుడైనటువంటి తాను, వాళ్ళిద్దరూ ఆజ్యులట. అలాగే ఈ జగత్తుకంతటికి కూడా కారణస్వరూపులట. అలాగే ఈ జగత్తుకంతటికి అధిపతులు కూడా వాళ్ళిద్దరేట. భూభారాన్ని తొలగించడం కోసమని మూర్తి భేదంతో వచ్చారట వీళ్ళిద్దరూ కూడా. అంటే రెండు మూర్తులుగా, ఒకటి కృష్ణుడు అని, ఒకటి బలరాముడు అని మూర్తి భేదంతో వచ్చినటువంటి వాళ్ళట వీళ్ళు అవతరించారట. వీరిద్దరూ కూడాను జగత్తు యొక్క అంధకారాన్ని పోగొట్టేటువంటి ఒక మరకత పర్వతంలాగాను, ఒకరేమో రౌప్య పర్వతంలాగా ఉన్నారట. అంటే కృష్ణుడు మరకతంలాగాను, రౌప్యంగాను బలరాముడు ఇద్దరు కూడా ఉన్నారట. అలా అందమైనటువంటి దృశ్యాన్ని చూసేట అక్రూరుడు. వాళ్ళిద్దరి యొక్క అద్భుతమైనటువంటి తేజస్సు, సౌందర్యాన్ని ఒక్కసారి చూసినటువంటి తానుకి తెలియకుండా తన హృదయంలో నుంచి ఒక్కసారి ప్రేమ పొంగిపోయిందిట. పొంగి తాను రథంలో ఉన్నాడు. ఆ రథం నుంచి ఒక్క దూకేసేట. దూకి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బలరామకృష్ణులు ఇద్దరి యొక్క ముందు కృష్ణుడి యొక్క పాదాల మీద పడ్డట. దండంలాగా పడ్డట. ఏదో
స్వర్ణదండం అన్నారు చూసారా, బ్రహ్మగారు పడ్డారు చూడండి అప్పుడు, అలాగా స్వర్ణదండంలాగా పడ్డారట, కాళ్ళ మీద పడ్డా అంతే. దానికి సాష్టాంగ దండ ప్రణామం అన్నారు. అందుకని 8 అంగాలతో ఒక దండంలాగా పడాలి, అంటే నిటారుగా పడాలన్నమాట, వంగుతూ ఇలాగా అలా చేయకూడదు నమస్కారం అన్నమాట. అందుకని అలా దండంలాగా పడ్డాట. వారి యొక్క దర్శనం ఎప్పుడైతే ఇతనికి కలిగిందో ఆనందంతో కళ్ళ వెంబడి అలాగా ధారాపాతంగా నీరు కారిపోతుందట, ఆనందాశ్రువులు అలా కారిపోతున్నాయట, వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయట. వెంటనే అతను ఆయనతో చెప్పాలి అని అనుకుంటున్నాడు, గొంతు గద్గదం అయిపోయింది, నోట్లోంచి మాట రావట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నాడు అతను? అక్రూరుణ్ణైనటువంటి నేను నమస్కరిస్తున్నాను స్వామి అని చెప్దాం అనుకున్నట్ట. తాను అనుకుంటూ ఉంటే అది గొంతేమో గద్గదం అయిపోయింది, దాంతో మాట పెగలటం లేదు. అంటున్నాడు పాపం, పడ్డాడు కాళ్ళ మీద, నమస్కారం చేస్తున్నాడు. ఆశ్రిత వత్సలుడు కృష్ణుడు, అందరికీ సర్వాంతర్యామి కనుక, ప్రతి వారి యొక్క హృదయము తెలిసినటువంటి వాడే కనుక, ఇదిగో ఈ అక్రూరుడి యొక్క మనస్సు తెలుసు, అతని యొక్క ప్రేమ తెలుసు కనుక వెంటనే తాను అక్రూరుడిగా తెలుసుకొని, అంటే అప్పుడు ఆయనకి తెలియటం కాదు కానీ ఇతను అంతకాలము రాలేదు కనుక ఈవేళ కొత్తగా తెలుసుకుంటున్నట్టుగా తెలుసుకొని, ఆయన యొక్క హస్తంలో చక్రాలు ఉంటాయట, చక్ర చిహ్నితమైనటువంటి హస్తాలట ఆయనవి. అలాంటి చక్ర చిహ్నితమైనటువంటి తన చేత్తోటి ప్రీతిగా ఆయన శిరస్సు మీద చేతిని ఉంచి ఆయన్ని నెమ్మదిగా చేరతీసి ఆలింగనం చేసుకున్నట్ట కృష్ణుడు. పరమానంద భరితుడైపోయాడు. చూడండి, మనం పరమపదంలోకి వెళ్ళినప్పుడు జీవుడు వెళితే అతను కలిగేటువంటి అనుభవం ఏదైతే ఉందో అది ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఉన్నటువంటి జీవుడు కూడా పరమాత్మని ఆ పరమపదంలో చూడగానే సాష్టాంగ నమస్కారం చేసి పులకితుడైపోతే, అదిగో అతన్ని స్వామి పిలిచి అతని యొక్క తొడ మీద కూర్చోబెట్టుకుంటే, అతను ఆలింగనం చేసుకుంటే ఉండే ఆ అనుభవం ఇక్కడ ఇతను అనుభవిస్తున్నాడు అన్నమాట అక్రూరుడు. సరే, అప్పుడు వెంటనే కృష్ణుడు ఆలింగనం చేసుకొని అతన్ని వదిలిస్తే బలదేవుడి దగ్గరికి వెళ్ళి బలదేవుడిని నమస్కరించేట అక్రూరుడు. అప్పుడు బలదేవుడు కూడా తీసుకొని అతన్ని ఆలింగనం చేసుకున్నట్ట. తన చేతులతోటి ఆయన చేతులు పట్టుకొని నెమ్మదిగా లోపలికి తీసుకువెళ్ళాట కృష్ణుడితో పాటుగా ఇంట్లోకి. ఇందాక మనం ఆయన ఊహించింది ఏదైతే ఉందో అదే జరుగుతుంది. సరే, ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు, స్వాగతం పలికారు, ఉత్తమమైనటువంటి ఆసనం ఇచ్చారు. యథావిధిగా వారు చేయవలసినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్యాన్ని, ధర్మాన్ని ఎటువంటి పరిస్థితుల్లో తప్పరు గనక ఆయన పాద ప్రక్షాళనం చేశారు. చేసిన తర్వాత శిరస్సు మీద దాల్చారు, మధుపర్కాలు ఇచ్చారు ఆయనకి. అప్పుడు భగవంతుడు అతిథిగా వచ్చినటువంటి అక్రూరుడికి తాను చేయవలసినటువంటి విధి విధానానుసారంగా ఒక మంచి ధేనువు, ఆవుని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు, సమర్పించాడు. ఆయన కూర్చొని ఉంటే ఆసనంలో కృష్ణుడు కింద కూర్చొని ఆయన పాదాలు ఒత్తాడు. ఆయన ప్రయాణం చేసి వచ్చినటువంటి అలసటని పోగొట్టాడు. పవిత్రమైనటువంటి మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఆయనకి పెట్టి, ఆ తిన్న తర్వాత పరమధర్మ స్వరూపుడైనటువంటి బలరాముడు వచ్చాడు. ఆయనతో ప్రేమతోటి ఆయనకి తాంబూలం సాపాటు అయిపోయిన తర్వాత ఇవ్వాల్సినటువంటి వస్తువులుగా తాంబూలం, గంధం, మాల ఇలాంటివన్నీ ఇచ్చారు. ఆయనకి సత్కార కార్యక్రమాలు అయ్యాయి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నందమహారాజు అక్రూరుడితో అన్నట్ట, దాశార్హుడా, క్రూరుడైనటువంటి కంసుడు అతను జీవించి ఉండగా కసాయి వాళ్ల చేత పోషింపబడేటువంటి గొర్రెల్లాగా మీరందరూ ఎలా జీవిస్తున్నారయ్యా అన్నాడు. పశువుల్లాగా, అంటే కసాయి వాడి చేత పెంచబడేటువంటి గొర్రె అమాయకంగా వాళ్ళ దగ్గర బ్రతుకుతుంది.
వీడు పోషించేది దేనికోసం అంటే చంపడానికి. మమ్మల్ని చంపడం కోసం మమ్మల్ని పోషిస్తున్నాడు అనేటువంటి విషయం తెలియక కసాయివాడి దగ్గర పెరిగేటువంటి గొర్రె ఎలాగైతే అమాయకంగా పెరుగుతుందో, ఇదిగో ఈ కంసుడు కూడా ఏదో ఒకనాడు మిమ్మల్ని అందరినీ కూడా నాశనం చేసేటువంటి దుర్మార్గుడు అతను ఒక కసాయి వాడు లాంటి వాడైతే మీరందరూ గొర్రెల్లాగా పాపం అతన్ని విశ్వసించి ఆ గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది, వాడినే నమ్ముతుంది, వాడి వెనకాలే పోతుంది. అదిగో అలాగే మీరు కూడా ఉన్నారంటున్నారు. వాడు మిక్కిలి స్వార్థపరుడు, దుష్టుడు. ఏడుస్తూ ప్రార్థించినటువంటి సోదరి అయినటువంటి దేవకిని కనికరం కూడా చూపించలేదు, సోదరుడై ఉండి కనీసం. ఆమె యొక్క శిశువులందరినీ కూడా చంపేశాడయ్యా, ఎంత దుర్మార్గుడు. అలాంటి వాడు అతని ప్రజలైనటువంటి మీకు శుభాలు ఎలా కలగజేస్తాడు? అసలు కలగజేస్తాడని ఎలా భావించగలం మనం అంటున్నట్ట. ఇలా పలకరించేటప్పటికే యథార్థమైనటువంటి విషయాలు ఎప్పుడైనా మనకి విన్నప్పుడు మన మనస్సు ఆనందపడుతుంది, తృప్తి పడుతుంది. మనం వీళ్ళ ఇంటికి వచ్చాం, మనకి వ్యతిరేకమైన మాటలు మాట్లాడలేదు, మనకి అనుకూలమైన మాటలు మాట్లాడుతున్నారు అని అతిథి ఆనందించాలి. అదిగో ఇతనికి అనుకూలంగా నందుడు మాట్లాడేప్పటికే చాలా ఆనందపడ్డట. తన మార్గ ఆయాసం కూడా పోయింది. కృష్ణుడు పాదాలు కూడా ఒత్తి మరీ అతనికి కావలసినటువంటి ఆయాసాన్ని పోగొట్టాడు కదా, పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అక్రూరుడు పక్క మీద కూర్చున్నట్ట సుఖంగా, అతనికి ఏర్పాటు చేసినటువంటి పక్క మీద కూర్చుంటే అప్పుడు రామకృష్ణులు ఇద్దరు కూడా వచ్చారట. వారిద్దరు కూడా సన్మానించిన తర్వాత అతను అనుకున్నట్టు మనస్సులో, నేను ప్రయాణం చేసి వచ్చేటప్పుడు ఏదేదైతే ఎక్కడెక్కడైతే జరుగుతుందో అనుకున్నానో అవన్నీ జరిగినాయి అని చాలా ఆనందపడ్డట. సుఖమహర్షి అంటారు కదా పరీక్షణ్ మహారాజుతోటి, చూడవయ్యా అతను ఏదైతే అనుకున్నాడో అవన్నీ జరిగాయి, ఎందుకు జరగవు? కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే తథాపి తత్పరారాజన్ నహి వాంఛంతి కించన అంటున్నట్ట. ఎందుకు లభించవు? కిమలభ్యం, సాక్షాత్తు పరమాత్మ ఆయన, సర్వ సంపదలకి నివాస స్వరూపుడైనటువంటి వాడు తాను. అలాంటి వాడే కనుక ప్రసన్నుడైతే లోకంలో ఇంకా లభించనిది ఏముంటుంది అన్నాడు. ఏ వస్తువు ఇంకా అతనికి లభించదు. ఆ కృష్ణుడు ఇతని మీద ప్రసన్నుడయ్యాడు, అందుకే ఆలింగనం చేసుకున్నాడు. చాలు, అంతే. అతనికి ఉండేటువంటి దేహ సంబంధమైన దోషాలన్నీ పోయాయి. అతన్ని పలకరించాడు, అక్రూరా పిలిచి బాగున్నావా అడిగాడు. చాలు, అంతే, అయిపోయింది. ఇందాక అనుకున్నాడు కదా. అవన్నీ జరిగాయి. అయినప్పటికీ కూడా ఆయన్ని ఆశ్రయిస్తే లభించనివేవీ లేవు. అయినప్పటికీ ఏకాంత భక్తులైనటువంటి వారు ఆయన్ని తప్ప ఇంక ఏది కూడా కోరరు అన్నాడు. సరే, సాయంత్రం అయిపోయింది. ఇలా కొంతసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు వాళ్ళు, నందుడును అక్రూరుడు. సాయంత్రం చీకటి పడుతూ ఉన్న సమయంలో తాను కూడా సాపాటు చేశాడు కృష్ణుడు. అంటే సాయంకాల భోజనం ఏదైతే ఉంటుందో అది పూర్తి చేసుకున్న తర్వాత కంసుడి యొక్క ప్రవర్తనని గురించి, అతని యొక్క ఇతర సంకల్పాలని గురించి అడగడం కోసం కృష్ణుడు వచ్చి కూర్చున్నాడు అక్రూరుడి దగ్గర. కృష్ణుడు అడుగుతున్నాడు, అక్రూరా నువ్వు క్షేమంగా వచ్చావా? నీ బంధువులు, జ్ఞాతులు, మిత్రులు అందరూ కూడా కుశలంగా ఉన్నారు కదా? ఇంకెంతకన్నా గొప్ప విశేషాన్ని నిన్నేం అడగమంటావు అన్నాడు. నిన్ను అడిగితే మాత్రం ఏముంటుంది కనుక అక్కడ అన్నాడు. అడగడం కూడా మాకు తగదేమో అనిపిస్తోంది అన్నాడు. ఎందుకంటే మా వంశానికి వ్యాధి లాంటి వాడు ఒకడున్నాడు, మా మామయ్య, మేనమామ కంసుడు. ఆ కంసుడు వృద్ధిలో ఉంటే ఎవరికి మాత్రం సుఖం కలుగుతుందయ్యా? మిమ్మల్ని ఇంకా విశేషాలు ఏం అడగమంటావు? నన్ను అడగడానికి కూడా ఏమీ లేవు అన్నాడు. చూడు, మాకు పూజ్యులైనటువంటి వారు తల్లిదండ్రులు, ఆ వసుదేవుడు దేవకి. అలాంటి మా పూజ్యులైనటువంటి మా తల్లిదండ్రులు చాలా కష్టాలు పడ్డారు పాపం.
మమ్మల్ని గురించి వాళ్ళకి కలిగినటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అకాలంలో పోగొట్టుకున్నారు పాపం. వాళ్ళు కారాగారమే వాళ్ళకి మిగిలింది పాపం. ఇప్పటిదాకా కారాగారంలోనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు భయంతో బిక్కుబిక్కుమనుకుంటూ బ్రతికారు పాపం. అయ్యా, మా అదృష్టం వల్ల ఈవేళ నేను చాలా కాలం నుంచి అనుకుంటూ ఉన్నాను, జ్ఞాతుడు అయినటువంటి నిన్ను చూడాలి అని. అక్రూరుతో కృష్ణుడు అంటున్నాడు, మాకు చాలా గొప్ప దగ్గరి సంబంధం కలిగినటువంటి వాడివి, జ్ఞాతుడివి, అలాంటి ఉత్తమ పురుషుడిగా ఉన్నటువంటి వ్యక్తివి, నీ మనస్సు నాకు తెలుసు కనుక అలాంటి నిన్ను నేను చూడాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. ఈవేళ మా అదృష్టం వల్ల నిన్ను చూడగలిగానన్నాడు. చెప్పు, నువ్వు అంత దూరం నుంచి వచ్చావు కదా, నీ రాకకి కారణం ఏమిటి అని అడిగాడు. ఎందుకు వచ్చావు? ఏదో ఒక కారణం లేకుండా రావు కదా, వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్పు అని అడిగాడు. అంటే సుఖమహర్షి చెప్తున్నారు పరీక్షణ్ మహారాజుతోటి, కృష్ణుడు ఎప్పుడైతే ఇలా అడిగాడో, అడగగానే అక్రూరుడు మొత్తం వివరించాడు అక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి. అసలు యదువంశం అంటేనే విపరీతమైనటువంటి కోపంతో బతుకుతున్నాడయ్యా కంసుడు. ఎన్నిసార్లు వసుదేవుణ్ణి చంపాలని ప్రయత్నం చేశాడు తను, ఎన్నెన్నిసార్లు ఇలాంటి ఉపద్రవాలు అక్కడ కల్పించాడు. సాధు పురుషులైనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. కాకుండా అక్కడ ఉన్నటువంటి వంశస్థులైనటువంటి వాళ్ళు కూడా, వృష్ణి వంశం వారో దాసారుహులో ఇంకా ఉన్నటువంటి మొదలైనటువంటి వంశాల వాళ్ళందరూ కూడాను ఇతని పెట్టేటువంటి అనేక రకాల కష్టాలకి ఇంకా అక్కడ ఉండలేక వదిలేసి పారిపోయారయ్యా వాళ్ళందరూ కూడాను. మధురాపట్నాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అందరూ కూడా. కొద్ది మంది మాత్రం మిగిలారు, అందులో నేను ఒకడిని అన్నాడు. ఆ కంసుడు యొక్క ఆగడాలకి అస్సలు హద్దు లేకుండా పోయింది కృష్ణ అని భగవంతుడికి వివరించాడు. సరే, ఇంతకీ నువ్వెందుకు వచ్చావు అన్నాడు. మళ్ళీ నేను వచ్చిన కారణం ఏమిటి అంటే, అక్కడ కంసుడు ధనుర్యాగాన్ని ఒకదాన్ని సంకల్పించాడు. ఆ ధనుర్యాగానికి మీ బలరామకృష్ణులు ఇద్దరినీ కూడాను ఆహ్వానించమన్నాడు. దాంతోపాటు వ్రజపురంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేసి అందరినీ ఆహ్వానిస్తున్నాడు అన్నాడు. కంసుడికి యాగం చేయాలనేటువంటి బుద్ధి కలిగిందా? దుర్మార్గుడి యొక్క మనస్సులో ఒక్కసారైనా సత్సంకల్పం కలిగితే ఎలా ఉంటుందో మనం ముందు చెప్పుకున్నాం. ఒక సింహం ఎప్పుడూ కనిపించే జంతువులన్నీ చంపుకు తినేటువంటి సింహానికి ఏకాదశి ఉపవాసం ఉండాలనిపించింది. ఏకాదశి ఉపవాసం ఉండాలనిపించి అది వాళ్ళ ఉపవాసం అని అనౌన్స్ చేసిందిట. జంతువులన్నీ ఆనందపడిపోయాయట. అమ్మయ్య, వీడి నోటిలోకి వీళ్ళు వెళ్ళం అనుకున్నాయి పాపం. ఆనందంగా తిరిగినాయట. వెర్రివి, తెలియదు పాపం. వీడు దుర్మార్గుడైనటువంటి వాడు ఒక్కరోజు ఉపవాసం చేశాడంటే మర్నాడు 2 రోజులు తింటాడు. మామూలుగా ఊరుకోడు కదా. అలాంటి దుర్మార్గుడైనటువంటి ఇతను ధనుర్యాగం అనేటువంటిది చేస్తున్నాడా? అవును. ఎందుకు చేస్తున్నాడు? ధనుర్యాగం లేదు, పాడు లేదు, యాగం అనేటువంటిది ఒక మిష అన్నాడు. చెప్పాడు ఇతను, ఉన్నది ఉన్నట్లుగానే చెప్పేశాడు అక్రూరుడు. అది ఒక మిష. మిమ్మల్ని ఇద్దరిని అక్కడికి తీసుకురావడానికి చేసినటువంటి ఒక పన్నాగం. మీ ఇద్దరు అక్కడికి వస్తే మిమ్మల్ని ఇద్దరిని ఆహ్వానించడానికి నన్ను దూతగా పంపించాడు. సరే, నా పుణ్యం పండింది, నేను వచ్చాను, నిన్ను దర్శనం చేసుకున్నాను. అది నా అదృష్టం, నా భాగ్యం. అలాంటి భాగ్యంతో నేను ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి. అది నేను వచ్చిన ప్రధాన కార్యం. అయితే మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చినటువంటి నేను అది మిష అంటున్నాను కదా, యజ్ఞం కోసం కాదా అంటే కాదు. మిమ్మల్ని తీసుకొని వెళితే అతని యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే, ఒక గజాన్ని పెట్టాడు, కువలయాపీఠం అని. దాని చేత చంపించాలి అనేటువంటిది అతని పన్నాగం. ఒకవేళ మీరు ఇంతమంది రాక్షసులను చంపారు కనుక ఈ ఏనుగు మీకు ఒక పెద్ద చీమ లాంటిదే కదా అని మళ్ళీ ఆలోచన వచ్చి, ఇలాంటివి కాదు, ఒకవేళ దీని నుంచి తప్పించుకుంటే
పెద్ద పెద్ద పర్వతాల్లాగా ఉండేటువంటి చాణూరుడు, ముష్టికుడు మొదలైనటువంటి మల్లయోధులు ఉన్నారు. వాళ్ళ చేత నిన్ను చంపించాలనే ఆలోచన చేస్తున్నాడు. దానికోసం అని ఇక్కడికి నన్ను పంపించాడు, మిమ్మల్ని ఇద్దరిని తీసుకురావడానికి. మీ ఉన్న గ్రామస్తులందరి ఎదురుగానే చంపుతాడట పాప. అందుకని మీ గ్రామస్తులందరినీ కూడా తీసుకురమ్మంటున్నాడు అని అన్నారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నందుడా నువ్వు వచ్చేటప్పుడు అతనికి ఉపాహారాలు ఏవో తీసుకొని వస్తావుట, వాటితో పాటే రావాలి అన్నాడు. చెప్పి పంపించాడు పాపం. అదిగో సరే, రామకృష్ణులు ఇద్దరు కూడా నవ్వారు. నవ్వి తండ్రి అయినటువంటి, అంటే అప్పుడు వీళ్ళు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు రామకృష్ణులు ఇద్దరు వచ్చారు. విషయం ఏమిటో తెలుసుకోవాలి. తల్లిదండ్రులకి ఈ విషయం తెలియకూడదు. ఎందుకోసం నన్ను వీళ్ళు పంపించారు కదా, మరి లేకపోతే పంపిస్తారా? అతను చంపుతాడు అనేటువంటి విషయం తెలిస్తే ఎందుకు పంపిస్తారు? అస్సలు అమ్మో యశోదమ్మ అసలు పంపిది. నందుడు ఏదైనా కొద్దో గొప్ప ఇది చేసినా యశోదమ్మ ఇంట్లో కట్టేస్తుంది కూడా కావాలని. కనుక రామకృష్ణులు ఇద్దరు వాళ్ళు ఉండగా చెప్పలే, ఏకాంతంగా కూర్చున్నారు. ఆయన ఎప్పుడైతే పడుకోవడానికి అంత అయిపోయిందో ఆ సమయంలో కూర్చొని అతనితో సంభాషణ ఆడారు, ఈ విషయాలు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత కంసుడు, అదే మన కృష్ణుడు ఈయన దగ్గరికి వెళ్ళాడు, నందుడి దగ్గరికి వెళ్ళి నందుడితో చెప్పాడు, తండ్రి ఇదిగో మనం మధురకి వెళ్ళాలట, మధురకి తీసుకొని వెళ్ళడానికే ఇతను వచ్చాడు. అక్కడ యజ్ఞం జరుగుతుందట, యజ్ఞాన్ని సందర్శించడం కోసం మమ్మల్ని ఇద్దరిని మిమ్మల్ని అందరినీ కూడా రమ్మన్నట్ట, అందుకోసం మనం బయలుదేరాల్సి ఉంటుంది రేపు ఉదయాన్నే అన్నాడు. నిజమే అని నమ్మాడు పాపం నందుడు. అలాగే అన్నాడు. వెంటనే యజ్ఞం చూడటం కోసం గ్రామం గ్రామం తరలి రావాలని పిలిచాడు కనుక పరమానందపడ్డాడు. వెంటనే పాలు, అనేక రకాలైనటువంటి వస్త్రాలు తీసుకుని బయలుదేరాలని చెప్పి టామ్ టామ్ వేయించాడు. దాన్ని ఏమంటారు, దండోరా. గ్రామం అంతా కూడా దండోరా వేయించాడు. బండ్లు సిద్ధం చేయమన్నాడు. పొద్దున్నే మధురకు వెళ్ళాలి కనుక నెయ్యి, పాలు అన్నీ సిద్ధం చేయమన్నాడు. అక్కడ మహాయజ్ఞం జరుగుతోంది అని చెప్పాడు. అందరూ కూడాను సిద్ధమైపోయారు. ఇంకా కృష్ణగత ప్రాణులైనటువంటి గోపికలు ఉన్నారు, వీళ్ళని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మొత్తం వీళ్ళ హడావుడిగానే ఉన్నారు. వీళ్ళు అందరూ కూడా కలిసి ఆ బండ్లల్లో అవన్నీ కూడా పెట్టేసుకొని బయలుదేరిపోదామని సిద్ధపడుతున్నారు అందరూ కూడా. వీళ్ళంతా కృష్ణగత ప్రాణులు. ఈ గోపికలందరూ కూడాను ఈ వార్త విన్నారు. వీళ్ళ చెవిన పడింది, కృష్ణుడు మధుర వెళ్తున్నట్టమ్మా ఎవరో చెప్పారు. అంతే. ఆ వార్త వినగానే కొంతమంది గోపికలు వేడిగా నిట్టూర్పు విడుస్తూ ఉంటేట, ఆ నిట్టూర్పుల వల్ల వచ్చేటువంటి వేడి వల్ల ముఖం కందిపోయిందిట, వాళ్ళు వాడిపోయిందిట, అంత దుఃఖపడ్డారట వాళ్ళు. అలా ఆ నిట్టూర్పులు విడుస్తూ కొంతమంది వాడిపోయిన ముఖం గల వాళ్ళు అయ్యారట. కొంతమంది ఆ ప్రేమ వల్ల ఈ వార్త వినేటప్పటికే నిశ్చేష్టులైపోయారట, వాళ్ళ దగ్గర చలనం లేకుండా అయిపోయిందిట. కృష్ణుడు మనని వదిలేసి వెళ్ళిపోతాడా అని ఆలోచనతో ఒక్కసారి వాళ్ళు ఇలా అయిపోయారట. కొంతమంది కృష్ణుడి మీద అనురాగపూర్ణమైనటువంటి, ఆయన అంతకు పూర్వం వాళ్ళని చూసి నవ్వినటువంటి చిరునవ్వులో లేకపోతే కొంటె మాటలో ఇవన్నీ కూడా ఒక్కసారి తలపుకొచ్చాయట. వెళ్ళిపోతున్నాడా అనేటువంటి మాట వినేటప్పటికీ ఇవన్నీ జ్ఞాపకం వచ్చి మోహం పొందారట వాళ్ళందరూ. కొంతమంది కృష్ణగత ప్రాణులైనటువంటి హృదయులైనటువంటి కొంతమంది గోపికలట, ఆయన సుకుమారమైనటువంటి, ఆయన చతుర్గతి అన్నారు కదా, విష్ణుదాసనామాల్లో కూడా వస్తుంది చతుర్గతి అని. ఆ నాలుగు నడకలు కలిగినటువంటి అందమైనటువంటి ఆ నడకలు గుర్తుకు వస్తున్నాయిట. సుకుమారమైన నడకలు, పనులు, ప్రేమపూర్వకమైనటువంటి పలకరింపులు, చూపులు, దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని కలిగించేటువంటి ఆయన యొక్క పరిహాసపు వాక్కులు, ఇవన్నీ కూడాను గుర్తుకొస్తున్నాయిట. ఆయన ఉదారమైనటువంటి కర్మలు గుర్తుకొస్తూ భయం, ప్రేమ ఇవన్నీ కూడాను అవి గుర్తుకొచ్చినప్పుడేమో ఆ మోహం చెందుతోంది మనస్సు. ఆయన వెళతాడు అన్నప్పుడు భయం కలుగుతోంది. ఈ రెండు కూడాను కలిసి ఒక్కసారి మనస్సునంతటిని కూడాను వ్యాకులపరిచేసాయి. పాపం కన్నీరు గార్చేస్తున్నారు, విపరీతంగా దుఃఖిస్తున్నారు. ఆ దుఃఖంలో వీళ్ళందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మని తిట్టిపారేశారట. ఏమన్నారట, అహో విధాతస్తవ నా క్వచిద్దయా, నీకు అసలు కొద్దిగా కూడా దయలేదయ్యా, ఏం మనిషివయ్యా నువ్వు అన్నట్ట. పాపం సంయోజ్య మైత్ర్యా
ప్రణయేన దేహినః తాంశ్చాకృతార్థాన్ వ్యునంక్ష్య పార్థకం విక్రీడితం తేర్భక చేష్టితం యథా అన్నారు. ఏమంటున్నారట, ఓ విధాత, నీకెప్పుడు దయ ఉండదయ్యా. ఏం మనిషివి, నీ హృదయం ఉందా అసలు నీకు? ఎందుకంటే ఈ ప్రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరస్పరం ఒకరితో ఒకరికి మైత్రిని కల్పిస్తావు. ఆ మైత్రితోనూ ప్రేమతోనూ కలిపి దాన్ని అనుభవించడం పూర్తి కాకుండానే వాళ్ళని ఎడబాటుకు చేసేస్తావు, వాళ్ళిద్దరిని వేరు చేస్తావు. ఏంటి విచిత్రం ఇది? నీ పనులన్నీ బాలేదయ్యా, నువ్వేదో చిన్నపిల్లల చేష్టల్లాగా ఉన్నాయి, నీ సృష్టి ఏమిటో, నీ గొడవ ఏమిటో అన్నారట. పాపం వీళ్ళందరూ ఆయన మీద కోపం తెచ్చుకొని, చూడు చూడు, సుందరమైనటువంటి కపోలం కలిగినటువంటి వాడు కృష్ణుడు. నల్లని ముంగురులతో ఆయన యొక్క ముఖ కమలం అంతా కూడాను మహా అందమైందిగా వెలుగుతుందిట. ఉన్నతమైనటువంటి నాసిక కలిగినటువంటి వాడు, అంటే ముక్కు. అలాగే సర్వ సంతాపాల్ని పోగొట్టేటువంటి చిరునవ్వు కలిగినటువంటి వాడు. అలాంటి కృష్ణుడి యొక్క ముఖ కమలాన్ని మాకు ఒకే ఒక్కసారి చూపించావు. చూపించి మళ్ళీ వెంటనే దాన్ని కనిపించకుండా మాయం చేస్తున్నావు. ఏం పద్ధతి ఇది? అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు కదా, అందుకని ఇదిగో ఇప్పుడు మేము అనుభవించాం ఆయన్ని, ఆ ఉన్న సౌందర్యాన్నంతటి దర్శిస్తుంటే మా నుంచి దూరం చేస్తున్నావు, ఇది నీకు తగినటువంటి పని కాదు అన్నారు. మేము అనుకుంటూ ఉండేవాళ్ళం, కృష్ణుడి యొక్క ఒక్కొక్క అంగాన్ని చూసినప్పుడు మేము నిన్ను పొగడకుండా ఉండలేకపోయేవాళ్ళం అయ్యా. ఎందుకంటే మా ఈ చక్షువులతోటి కృష్ణుడి యొక్క శరీరంలో ఉండే ఒక్కొక్క శరీర భాగాన్ని చూస్తున్నప్పుడు నీ సృష్టి యొక్క నైపుణ్యం అబ్బా అనిపించేది. ఆ సృష్టి యొక్క నైపుణ్యాన్ని అంతటినీ కూడాను ఆయన యొక్క ఒక్కొక్క అంగంలో చూసేవాళ్ళం మేము. అలా ఉండేటువంటి మేము అలా అనుభవిస్తూ ఆనందిస్తుంటే నువ్వు క్రూరుడవైపోయావు. నిజంగా క్రూరుడు అయినటువంటి నువ్వే అక్రూరుడని పేరు పెట్టుకుని ఇక్కడికి వచ్చినట్టున్నావు అన్నాడు. ఇలాంటి క్రూరుడు అయినటువంటి నువ్వు అక్రూరుడనే పేరుతో వచ్చి మాకు ఇవ్వబడినటువంటి మా నేత్రాల్ని హరించేస్తున్నావు అన్నాడు. మా చూపుని హరిస్తున్నావు అంటే అర్థమైంది. కృష్ణుడు మొదలుకు వెళితే వీళ్ళ చూపు ఏమైపోతుంది? అంధకారమే, చీకటి. అదిగో అది బాధపడుతున్నారు. ఆ తర్వాత విధాతను వదిలేశారు, ఆయన్ని తిట్టినందుకు తిట్టేశారు. అయిపోయిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ అనుకుంటున్నారట, సఖులారా, మనం గృహాల్ని వదిలేసాం ఆయన కోసమే కదా, బంధువుల్ని వదిలేసాం, పుత్రుల్ని వదిలేసాం, భర్తల్ని వదిలేసాం, అందరినీ కూడా వదిలేసేసి ఆయనకి దాసులం అయిపోయాం. మనం దాస్యభావాన్ని పొందాం. అయ్యయ్యో, ఆ నందనందనుడు ఆయనకి మనం దాశీలం అయితే కనీసం మన మీద ఒక ధ్యాస కూడా లేదే ఆయనకి అనుకుంటున్నారు వాళ్ళు. ఆయన యొక్క హాస్యమైనటువంటి ఆ ముఖానికి లేదా హాస్యపు పనులకి మనం అందరం కూడా ఆయనకి వశమైపోయి మనం మన సర్వాన్ని వదిలేసి ఆయనకి దాశీలం అయితే కనీసం ఇలా వెళుతున్నాను, అదిగో ఆయన వచ్చాడు, మమ్మల్ని తీసుకొని వెళుతున్నారు, అదిగో ధనుర్యాగం జరుగుతోంది, అరే ఒక్క మాట కూడా కనీసం చెప్పడానికి మన దగ్గరికి కూడా రాలేదు, మనకు కనిపించిపోవడం కూడా కనీసం చేయలేదు, మాట్లాడడానికి సమయం లేకపోతే అని చాలా బెంగపడుతున్నారు వీళ్ళందరూ కూడా. మనమేమో అన్నీ వదిలేసాం, ఆయన మాత్రం మనని వదిలేసిపోతున్నాడు. ఎంత విచిత్రం చూడండి. అందుకే ఆయన నిర్మోహి అంటారు. మోహం లేదుట ఆయనకి ఎవరి మీద. నాకు కావలసిన వాడు, అక్కర్లేనివాడు ఇలాంటివి ఏమి ఉండవు ఆయనకి. మనం వెంబడపడ్డం, మనం గొడవ పడ్డమే తప్ప అని అన్నట్లుగా వీళ్ళు బాధపడుతున్నారు అన్నమాట. సరే, ఇట్లా చెప్తూ ఆయన స్నేహం అంతా కూడా క్షణభంగురమైంది. అందుకని కపటుడు అన్నారు బాబు. ఎన్నెన్నో పేర్లు పెట్టారు గోపికలు, రకరకాల పేర్లు పెట్టారు ఆయన. అయినా కూడాను ఇలా అవడంలో విచిత్రమే ఉంది. ఎందుకంటే ఆయనకు అలవాటు ఉంది. ఏమిటి అలవాటు? నిత్య నూతనమైనటువంటి వస్తువు ఆయనకి ప్రియం. నిత్యము నూతనంగా ఉండాలి. అందుకని వెళుతున్నాడు కదా మధురకి,
అని అంటున్నారనమాట. వాళ్ళకి ఈర్ష్య కలిగింది. మనల్ని వదిలేసి వెళుతున్నాడు, ఎక్కడికి? మధురకు వెళుతున్నాడు. అహోభాగ్యం అహోభాగ్యం, వాళ్ళ భాగ్యం గొప్పదనుకుంటున్నారు పాపం వీళ్ళందరూ. నిజంగా మధురలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఈవేళ సుప్రభాతం అవుతున్నది అని వీళ్ళు అనుకుంటున్నారట. రాత్రి పోయింది, వాళ్ళకి సుప్రభాతం అవుతుంది. బహుశా వీళ్ళందరికీ కూడాను బ్రాహ్మణ ఆశీర్వాదాలు ఉండుంటాయి. లేకపోతే కృష్ణుడు మనని వదిలేసి అక్కడికి పోవడం ఏంటి? ఎందుకంటే నేను ఈవేళ కృష్ణుడు లోపల ఆ పురంలోకి ప్రవేశించినప్పుడు అతని యొక్క క్రీగంటి చూపులుంటాయి, అతని యొక్క చిరు నవ్వులుంటాయి, ఆయన యొక్క సుందరమైనటువంటి వదనార విందం ఉంటుంది. వీటిని అన్నిటినీ వాళ్ళు పానం చేయకుండా వదిలేస్తారా? లోకంలో ఏ స్త్రీ అయినా సరే ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని పానం చేయకుండా వదిలేయగలదా? వాళ్ళు కదా భాగ్యవంతులు అవుతున్నారు ఇవాళ నుంచి అని వీళ్ళు కొద్దిగా ఈర్ష్యపడ్డారట. ఇంకా కృష్ణుడి యొక్క స్వభావం చెబుతూ, కృష్ణుడు తండ్రి మొదలైనటువంటి పెద్దలందరూ కూడా ఆయనతో పాటు వెళుతూ ఉంటారు. అలా అనుసరిస్తూ ఉన్నప్పటికీ, ఆ అనుసరిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు కదా అని ఒక ధీరభావంతో అలా వెళుతూ ఉన్నప్పటికీ కూడా ఆ స్త్రీలందరూ కూడా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సుకోమలమైనటువంటి మధురమైనటువంటి వాక్కులకి వశమైపోయి, వారి యొక్క విలాసపు చేష్టలకి ముగ్ధుడైపోయి అలా జీవించేటువంటి రోజులు వచ్చినాయి కాబోసు కృష్ణుడికి. అలాంటి వాడు గ్రామీణులమైనటువంటి మన వంక ఎందుకు చూస్తాడు అనుకుంటున్నారు. మనం గ్రామీణ స్త్రీలం కదా, ఈవేళ పట్టణంలోకి వెళుతున్నాడు కదా, ఆ పురంలో ఉండేటువంటి స్త్రీల యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యమో లేకపోతే విలాసాలకో వశమయ్యేటువంటి తాను ఈవేళ గ్రామీణ స్త్రీలమైన మనల్ని కనీసం పలకరించి ఎలా ఉన్నారు, నేను వెళుతున్నాను, ఏమీ లేదు అనుకుంటూ బాధపడుతున్నారు బాబు. నిజంగా ఈరోజు మధురా నగరంలో ఉన్నటువంటి దాసార్హులు, భోజులు, అంధకులు, వృష్ణులు, సాత్వతులు మొదలైనటువంటి అందరూ కూడా కృష్ణుడు వెళుతూ ఉంటే ఆ త్రోవలో నడుస్తున్నప్పుడు ఆయన్ని తప్పనిసరిగా దర్శించుకోగలుగుతారు. ఇది వాళ్ళ కళ్ళకి నిజంగా వారు చేసుకున్నటువంటి పండుగ అని వీళ్ళు అనుకుంటున్నారు. యథార్థంగా మనకి సుఖమహర్షి అంటారు తర్వాత, గోపికల యొక్క ఆశీర్వచనాలు ఫలించేయని. వీళ్ళు చేసిన ఆశీర్వచనాలు అన్నమాట ఇవన్నీ. వాళ్ళందరూ నిజంగా ఇంత గొప్పగా అనుభవిస్తారు, కానీ వీళ్ళకి ఈర్ష్యతో వాళ్ళు అనుకుంటున్నారు ఇవన్నీ. సరే, ఆ తర్వాత అక్రూరుడి మీద కోపం చూపించారు. చివరికి వాళ్ళని వదిలేశారు. వదిలేసేసి ఇంకా అక్రూరుడి మీద కోపం చూపిస్తూ ఇలాంటి నిర్దయుడైనటువంటి వ్యక్తికి అక్రూరుడనే పేరెవరు పెట్టారు అసలు అన్నారు. పాపం, అసలు ఈ పేరెవరు పెట్టారు వీడికి అక్రూరుడని? ఇది తగిందే కాదు, అతి క్రూరుడు అని పెట్టాలన్నారు. ఆ క్రూ అనేటువంటి దీనికి మధ్యలో తీ చేర్చాలన్నారు. అతి క్రూరుడు అని పేరు పెట్టాలి వీడికి, అక్రూరుడని ఎవరు పెట్టారన్నారు. అట్లా అంటూ చూడు, కనీసం ఆ అక్రూరుడైనా ఆయన కోసం అని దుఃఖిస్తూ ఉండేటువంటి మన దగ్గరకు వచ్చి మనని అసలు కనీసం పట్టించుకోవట్లేదు. మన దగ్గరకు వచ్చి ఓదార్చకుండానే అతను ఆయన్ని తీసుకొని, కృష్ణుడిని తీసుకొని దూరదేశానికి, మనం కూడా వెళ్ళలేనటువంటి దూరదేశానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడే అని దుఃఖపడ్డారట. పాపం ఆ అక్రూరుణ్ణి తిట్టుకున్నారు. చివరికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ధిక్కరించుకున్నారట. పాపం ఏమంటున్నారట, అయ్యయ్యో, కఠినమైనటువంటి చిత్తం కలిగినటువంటి కృష్ణుడు కూడా ఆ రథాన్ని ఎక్కడానికి పరిగెట్టేస్తున్నాడు. చూడు ఎంత ఆశ్చర్యం. వాళ్ళు రమ్మన్నారు, వెళ్ళిపోతున్నాడు. దుష్టులైనటువంటి గోపవాళ్ళు వీళ్ళకేమొచ్చింది, వీళ్ళు కూడాను వెళ్ళిపోతున్నారు కృష్ణుడితో పాటే. కనీసం ఇక్కడికి వచ్చి అదిగో కృష్ణుడు మనతో ఒక మాట కూడా చెప్పడాను. ఇంట్లో ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్యకో పిల్లలకో చెప్పి వెళతారు, అది కూడా లేదు. ఆశ్చర్యం అనుకుంటున్నారట. దుష్టులైనటువంటి గోపాళ్ళు కూడా బండ్లు నెక్కి ఆయనతో పాటు వెంటనే వెళ్ళిపోతున్నారు. చూడు, త్వరపడుతున్నారు. వృద్ధులు కూడా వెళ్ళిపోతున్నారే అన్నారట. పాపం, ఆ వృద్ధులు కూడా వెళ్ళిపోతున్నారని బాధపడ్డారట. పాపం, సరే ఇంకేం లేదు అంటే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అని అర్థం అన్నమాట. కృష్ణుడు వెళుతూ ఉంటే ఎవరికి బాధ అనేటువంటిది
లేదు అని చెప్పడం కోసం అన్నమాట ఇవన్నీ. ఎవ్వరికి బాధ లేదు. కానీ వీరెవ్వరూ కృష్ణుడిని ఆపడానికి ప్రయత్నం చేయకపోయినా మనం చెయ్యాలి. ఎందుకంటే మనకి దైవం ప్రతికూలంగా ఉంది. చిచ్చి మన బ్రతుకు జడ ఇట్లా అనుకుంటారు కదా, అనుకుంటున్నారన్నమాట వాడు. మనకి నిజంగా దైవం ప్రతికూలంగా లేకపోతే ఇలాగ మనకి గతి పడుతుందా? అసలు కృష్ణుడు వెళ్ళేది ఉంటుందా, లేదా వెళ్ళేటప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయేది ఉంటుందా అని బాధపడుతున్నారు. తర్వాత ఇంకా ఆలోచించారు, పనికిరాదు, వీళ్ళెవ్వరూ మనకి పనికిరారు, మన ప్రయత్నం మనం చేసుకోవాల్సిందే అనుకున్నారట. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకొని సాహసంగా అలా అనుకున్నారట, మనం స్వయంగానే కృష్ణుడి దగ్గరికి వెళదామే, ఎవరు చెప్పాలి మనకి? వాళ్ళెవ్వరు ఆపట్లేదు, పర్వాలేదు, మనమే ఆపుతాం, వెళ్ళి మనం ఎలా పంపించేస్తాం కృష్ణుడిని అనుకుంటున్నారట. పదండి వెళదాం, పదండి. కులవృద్ధులు కానీ బంధువులు కానీ, ఎవరో గోపిక అన్నదట, మనం ఎట్లా వెళతాం, వెళితే వాళ్ళందరూ ఒప్పుకుంటారా, పెద్దలు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళందరూ మనని తిట్టరా అన్నారు. వాళ్ళేం చేస్తారు? గోపికలు కొంతమంది అంటున్నారు సాహసంగా, ఏం పర్వాలేదు, వీళ్ళెవ్వరూ ఆపనప్పుడు కృష్ణుడిని మనమైనా ఆపేయాలి, ఎవరు ఆపకపోతే ఎలాగే, అందరూ చూస్తూ ఊరుకుంటే ఎలాగా, పదండి పదండి ఏం పర్వాలేదు అన్నారట. పాపం వాళ్ళు ఏం చేస్తారు మనని అనుకుంటున్నారట. ఎందుకంటే శ్రీకృష్ణ సాంగత్యాన్ని వదిలి మనం అర్ధక్షణం కూడా బ్రతకలేం కదా అన్నదిట ఒక గోపిక. కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని విని ఒక అర్ధక్షణం కూడా మనం బ్రతకలేమే, మరి కృష్ణుడు వెళ్ళిపోతే ఎప్పుడొస్తాడో, అసలు వస్తాడో రాడో, ఎందుకు వెళుతున్నాడో ఏమో మనకేం తెలియదు కదా. అసలు దైవమే మన యొక్క మనస్సుల నుంచి ఆయన్ని దూరం చేస్తోందా, విడదీస్తోందా, మనని దీనుల్ని చేసి పారేయాలనుకుంటోందా, ఏమిటి, ఎందుకు జరుగుతోంది ఇది? ఇలాంటి పరిస్థితుల్లో చావటానికైనా మనం సిద్ధపడవలసిందే అనే ఒక నిర్ణయానికి వచ్చారు. చావన్నా కూడా మాకు భయం లేదు, మాకు కృష్ణుడు కావాలి, ప్రధానం అదొక్కటే. మా సర్వస్వాన్ని త్యజించేస్తాం, కానీ కృష్ణుడిని మాత్రం వదలటానికి మేము సిద్ధపడలేము అనుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు ఓ గోపిక అంటోంది, గోపికలారా, కృష్ణుడి యొక్క అనురాగపూర్ణమైనటువంటి అందమైనటువంటి నవ్వులతోటి, ఆయన సంకేత వార్తలతోటి, విలాసంగా చూసేటువంటి చూపులతోటి, ఆయన ఆలింగనాలతోటి మన జీవితం, మన రాత్రి ఆ శరణ్ పూర్ణిమ మనకు ఎంతో వైభవంగా గడిచింది. ఈవేళ కృష్ణుడు లేకపోతే ఆ విరహ బాధ అంతకన్నా అధికంగా మనం జీవించవలసి వస్తుంది. అసలు ఆ కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడాను సాయంత్రం పూట గోవులన్నీ తోలుకొని వచ్చేటప్పుడు ఆ గోధి ధూళి అంతటా కూడా చేరి వాళ్ళ శరీరాల మీద పడితే వాళ్ళకు ఉండేటువంటి ఆ అందం ఎంతో అద్భుతంగా ఉంటే, ఆయన యొక్క ముంగురులు కూడాను అలాగే మాలలతోటి అలంకరింపబడినటువంటి తాను గోపబాలులతో అందరితో చుట్టబడి వాళ్ళ చేత అద్భుతంగా కీర్తింపబడుతూ, ఆయన వేణువును వాయిస్తూ చిరునవ్వుతోటి కొంటె చూపులతోటి మన యొక్క మనస్సులన్నిటినీ కూడాను దొంగిలిస్తూ వస్తూ ఉంటే, ఆ దృశ్యం ఇవాళ నుంచి మనం చూడలేము అంటే మన జీవితం వృధా అన్నారు బాబు. మనం దానికోసం అని పొద్దున్నుంచి ఎదురు చూసేవాళ్ళం. మనం పొద్దున ఆయన వెళ్ళేటప్పుడు ఆయన్ని దర్శించే వాళ్ళం, మళ్ళీ సాయంత్రం ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆయన కోసం అని మన అన్ని కార్యాలు త్వరగా ముగించేసుకొని మనం వచ్చి కూర్చుని ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం మనం. అలాంటి ఈ స్థితి వేళ మనం కోల్పోతాము అంటే మన ప్రాణాలు నిలుస్తాయా అన్నది ఒక గోపిక. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో ఇలా అంటున్నారు. ఏమంటున్నారో రేపొద్దున చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణం. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ,
రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.